హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న మనం ఆపినటువంటి పార్ట్ 2 ఆఫ్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే. సో ఆర్థిక సర్వే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఆర్థిక సర్వే పార్ట్ 2 సెషన్ ఇది. ఇందులో మనం సర్వీసెస్, సేవా రంగం నుంచి ఈరోజు సెషన్ని మొదలు పెడదాం. సో ముందుగా ఇండియా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో అంటే ప్రపంచవ్యాప్తంగా సేవా రంగానికి సంబంధించినటువంటి ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉంది. మనకి ఇలాంటి వాటి మీద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగుమతుల్లో గతంలో 2% ఉండేది, ఇప్పుడు 4.3% పెరిగాం. కానీ ఇది సాధించడానికి మనకి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. అలాగనే భారతదేశంలోనే ఈ సర్వీస్ సెక్టార్లో మనకు అత్యధికంగా ఎఫ్డిఐ అనేటటువంటిది వస్తుంది. అంటే భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 రూపాయలు ఉంటే ఇందులో 80 రూపాయలు ఈ యొక్క సేవా రంగానికే వెళ్తుంది. ఇది కూడా మరొక అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా సేవా రంగం నుంచే వస్తున్నాయి. యాక్చువల్గా ఇది కొంచెం మారి మనం కనుక పారిశ్రామిక రంగాన్ని కనుక అభివృద్ధి చేయగలిగితే, సో పారిశ్రామిక రంగాన్ని కనుక అభివృద్ధి చేయగలిగితే భారతదేశాన్ని పట్టుకోవడం అసాధ్యం ఏ దేశంకైనా. సో పారిశ్రామిక రంగం అనేటటువంటిది పెరగాలి. అలాగనే మొత్తం ఎంప్లాయ్మెంట్లో అంటే మనం ఉద్యోగాలు ఇస్తున్నాం కదా, ఉద్యోగాలు చేస్తున్నారు కదా అందరూ. ప్రతి 100 ఉద్యోగాలలో 30% ఉద్యోగాలు సేవా రంగం నుంచే వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాదు, కానీ పట్టణ ప్రాంతాల్లో అయితే 62% ఉద్యోగాలు పట్టణ ప్రాంతాల్లో, దీన్నే అర్బన్ ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఇది పట్టణ ప్రాంతాల్లో మనకి సేవా రంగం నుంచి వస్తుంది. అలాగనే గ్లోబల్ టెక్నాలజీ, నూతన సాంకేతికతల్లో కొత్త కొత్త ఆవిష్కరణలో భారతదేశం చాలా హబ్గా నిలుస్తుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇండియాలో ఇంకా ఎక్స్పాండ్ అవుతున్నాయి. అలాగనే వరల్డ్స్ 3rd లార్జెస్ట్ టెక్నాలజీ స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటే అంకుర పరిశ్రమలు అని అంటాం, స్టార్టప్స్. ఇవి అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారతదేశం ఉంది. 3వ స్థానంలో భారతదేశమే ఉంది. అలాగనే జనరేషన్ ఏఐ స్టార్టప్స్ కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. ఏఐ గురించి నేను చెప్పక్కర్లేదు, నాకు తెలిసి ప్రతి వాళ్ళ మొబైల్లోనే ఇప్పుడు ChatGPT ఉంటుంది. సో ఈ రకంగా మనము సేవా రంగంలో చాలా అద్భుతంగా దూసుకుపోతున్నాం. అలాగే ఇండస్ట్రీస్ నెక్స్ట్ లీప్ అంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందంటే ఆంట్రప్రీనర్షిప్ పాలసీ అంటే పారిశ్రామికవేత్తలు అని అంటాం కదా, ఈ పారిశ్రామికవేత్తల్ని పెంచేటటువంటి విధానంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 12వ ప్లేస్లో ఉంది. ఆంట్రప్రీనర్షిప్ పాలసీ అండ్ కల్చర్, ఇది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్. అలాగే ట్రేడ్ మార్క్స్ అంటే కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంజ్కి ఇలా ఒకటి ఉంటుంది కదా, మనకి బెంజ్కి చూస్తే ఇది సింబల్ ఉంటుంది కదా, అలాగే BMW సింబల్ ఉంటుంది. ఇలా ట్రేడ్ మార్క్స్ తీసుకోవచ్చు. సో భారతదేశం ప్రపంచవ్యాప్తంలో ఇలా ట్రేడ్ మార్క్స్ తీసుకోవడంలో 4వ స్థానంలో ఉంది. పేటెంట్స్ తీసుకోవడంలో 6వ స్థానంలో ఉంది. ఇండస్ట్రియల్ డిజైన్స్లో 7వ స్థానంలో ఉంది. చాలా అద్భుతం అది. మిగతా దేశాలతో మనం ఇంత అద్భుతంగా పోటీ పడుతున్నామంటే. అలాగనే 45 ఆఫ్ 64 క్రిటికల్ టెక్నాలజీస్, చాలా అద్భుతమైన సాంకేతికతలకు సంబంధించి టాప్ 5 కంట్రీస్లో భారతదేశం ఉంది. గతంలో మనం చాలా ప్లేసెస్ కింద ఉండేవాళ్ళం, అంటే మనం 9th ప్లేస్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు టాప్ 5లో మనం వచ్చాం. అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణకు సంబంధించి ఇన్నోవేషన్ ఇండెక్స్లో గతంలో 81 ప్లేస్లో ఉన్నది ఇప్పుడు 38వ స్థానంలోకి వచ్చాం. అంటే మన దేశంలో కూడా ఆవిష్కరణలు అనేటటువంటివి అద్భుతంగా జరుగుతున్నాయి. సో అట్లానే DPIIT, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపుగా 2025వ సంవత్సరానికి 2 లక్షల స్టార్టప్ సంస్థలు వచ్చాయి. అలాగే పేటెంట్ అప్లికేషన్స్ కూడా 2020-25 మధ్య ఉన్నటువంటి దాంట్లో డబుల్ అయ్యాయి. మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఉంది, చాలా ఫేమస్ అయింది ఇప్పుడు. అంటే మీరు ఏదైనా ఒక ఉత్పత్తి అనేటటువంటిది చేస్తే ఈ ఉత్పత్తిలో మీరు ప్రొడక్షన్ చేసినందుకు గాను, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గవర్నమెంట్ మీకు పన్నులలో కొన్ని రాయితీలు అనేటటువంటిది ఇస్తుంది. సో దీన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని అంటారు. ఇందులో భాగంగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అలాగనే ఈ యొక్క లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్లో దాదాపు
18 లక్షల కోట్ల అవుట్పుట్, అంటే ఈ 2 లక్షల కోట్ల పెట్టుబడితో 18 లక్షల కోట్ల అవుట్పుట్ వచ్చింది. దీంతో మనకి 12 లక్షల ఉపాధి అవకాశాల కల్పన అనేటటువంటిది కూడా జరిగింది. ఇవన్నీ భారతదేశం సాధిస్తున్నటువంటి అమోఘమైనటువంటి విజయాలు. సో అట్లానే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు తెలిసిందే బేసికల్గా. సో 2018 తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డబ్బులు ఖర్చు పెట్టడం అనేటటువంటి నిజంగా పెరిగింది. సో గతంలో పోల్చుకుంటే 4.2 రెట్లు పెరిగింది. గతంలో 2.6 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 2026 సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 11 లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. దేనికి? మౌలిక సదుపాయాల కల్పనకి. అలాగే ఎఫెక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే గతంలో తెచ్చినటువంటి వడ్డీలను తీసేసి ఓన్లీ ఎఫెక్టివ్ ఎక్స్పెండిచర్ కనుక మనం చూసుకుంటే 15 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెడుతున్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి. సో అలాగనే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అది కాదండి. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తంగా మనం ఖర్చు పెడుతున్నటువంటి ఈ యొక్క ఏమంటారు నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం. అలాగే కనెక్టివిటీకి సంబంధించి కూడా 60% నేషనల్ హైవే నెట్వర్క్ పెరిగింది, అంటే జాతీయ హైవేలు పెరిగాయి. నేషనల్ హైవేస్ గతంలో 91,000 కిలోమీటర్లు ఉంటే 2014లో ఇప్పుడు 146,000 కిలోమీటర్ల హైవేస్ నిర్మించారు. ఖచ్చితంగా నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో మాత్రం హైవేస్ కన్స్ట్రక్షన్ ఫ్యాంటాస్టిక్గా ఉంది, వితౌట్ ఎనీ డౌట్. అలాగే రైల్వే ఎలక్ట్రిఫికేషన్ దాదాపుగా 100% అయిపోయిందట. అంటే 100కి 100% అన్ని చోట్ల రైల్వేస్ ఎలక్ట్రిక్ లైన్స్తోనే నడుస్తున్నాయి. వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ అయింది, అంటే విమానాల్లో 3వ స్థానంలో ఉంది ఆఫ్టర్ అమెరికా అండ్ చైనా. రైల్వే నెట్వర్క్ కూడా మనకి దాదాపు 64,000 కిలోమీటర్లు రైల్వే నడుస్తుంది. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లోబల్లీ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో అట్లానే పవర్ డిమాండ్ సప్లై అనేటటువంటిది కూడా గతంలో చాలా ఎక్కువగా ఉండేది, అంటే డిమాండ్ ఎంత ఉందో అంత సప్లై వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అది జీరోకి వచ్చేసింది. అంటే మనం ట్రైన్స్ నడవడానికి అద్భుతమైనటువంటి ఎలక్ట్రిసిటీ సప్లైని ఇవ్వగలుగుతున్నాం. ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ అనక మనం చూస్తే ఇప్పుడు 509 గిగావాట్లు ఉంది ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. అంటే ఇది కేవలం రైల్వేస్కే కాదు, ఇన్ జనరల్గా కూడా మొత్తం దేశంలో ఎంతమంది ఎలక్ట్రిసిటీ వాడుతున్నారో అంతమందికి సప్లై చేయగలిగిన కెపాసిటీ భారతదేశానికి వచ్చింది. ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 509 గిగావాట్లు ఉంది. అట్లాగే డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని అంటారు. ఎలక్ట్రిసిటీని మనకి పంపించేటటువంటి కంపెనీస్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇలా ఉంటాయి కదా, వీళ్ళు గతంలో లాసుల్లో ఉండేవాళ్ళు. కానీ దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది, ఇప్పుడు వాళ్ళు లాభాల్లోకి వచ్చారు. అలాగే టెలిడెన్సిటీ ఫోన్లు 86% వరకు పెరిగాయి. 5G దాదాపుగా 99 జిల్లాల్లో మనకి అవైలబుల్గా ఉంది. జల్ జీవన్ మిషన్లో 81% గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహానికి మంచినీరు అనేటటువంటిది అందుతోంది ట్యాప్ ద్వారా. స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు చెప్పక్కర్లేదు, 4వ దేశం ఆటోనమస్ శాటిలైట్ డాకింగ్ మెకానిజంని తీసుకురావడంలో స్పేస్ డెక్స్ అంటారు. ఇలా రష్యా, చైనా, అమెరికా ఉన్నాయి, తర్వాత భారతదేశం ఆ స్థానంలో నిలిచింది. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం సాధించిన విషయాలు. ఇక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో కనుక చూస్తే యూనివర్సల్ యాక్సెస్ ఇన్ ఎడ్యుకేషన్, అందరికీ విద్యను అందించాలనేటటువంటి దాంట్లో చదువుకోనేటటువంటి వయసులో ఉన్న వ్యక్తులకి 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని తీసుకురాబోతున్నారు 2030 కల్లా, ఇంకా రాలేదు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో 50% పెంచాలని అనుకుంటున్నారు. అంటే ఉన్నత విద్యను అభ్యసించే వ్యక్తులు 50% ఉండాలి 2035 వరకు. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా 25 కోట్ల మంది స్టూడెంట్స్ని 14 లక్షల స్కూళ్ళలో 1 కోటి మంది టీచర్స్తో భారతదేశం నడుపుతోంది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి చాలా లోపాలు ఉన్నాయి. నేను ఒక వీడియో చూశాను, ఎడ్యుకేషన్ సిస్టమ్ని లిబరలైజ్ చేసి స్కూళ్ళు పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇస్తే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మధ్య పోటీ పెరిగి ఫీజులు తగ్గుతాయి, విద్యా వ్యవస్థలో నాణ్యత పెరుగుతుందని ఒక ఆయన వీడియో చేశాడు. నాకు చాలా నచ్చింది నిజంగా. ఆయన సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటా. సో మీరు ఆ వీడియోని ఒకసారి దయచేసి చూడండి. సో అట్లానే స్కూల్ లెవెల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 1 నుంచి 5వ తరగతి వరకు 90% ఉంది, 6 నుంచి 8వ తరగతి వరకు 90% ఉంది, 9, 10 మాత్రం 78%, 11, 12 58% ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్లో దాదాపుగా 4 కోట్ల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 27% నుంచి 29.5%కి పెరిగింది 2022-23కి సంబంధించినటువంటి డీటెయిల్స్. జనరల్గా ఇలాంటి వాటిలో మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, స్లోగా జనాభా పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో విద్యా వ్యవస్థలో చాలా పెను మార్పులు వస్తున్నాయి.
గతంలో చదువుకోమన్నా చదువుకోలేనటువంటి వ్యక్తులు ఇప్పుడు వద్దన్నా చదువుకుంటామనేటటువంటి వ్యక్తులు పెరుగుతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యలో కూడా చాలామంది విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు విధానాలను మార్చి ఈ విద్యార్థులందరికీ కనుక ఉపాధి అవకాశాలు కల్పించకపోతే రేపు చాలా పెద్ద సమస్య వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అట్లాగనే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో చాలా సంస్కరణలు మనం తీసుకొస్తున్నాం. అట్లాగనే నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అని కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి కొన్ని క్రెడిట్ స్టోరేజ్ అంటే మన సర్టిఫికెట్స్ ఇట్లాంటివన్నీ కూడా దాచుకోవడానికి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాత్స్, యూనివర్సిటీలో ఎంట్రీ ఎట్లా ఎగ్జిట్ ఎట్లా, ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఎలానో రావడం అని కాదు, జాయిన్ అవ్వడం బయటికి రావడం. అలాగనే హెల్త్ గెయిన్స్కి సంబంధించి మోర్టాలిటీ, ముఖ్యంగా మెటర్నల్ మోర్టాలిటీ, తల్లులు జన్మనిస్తూ పిల్లలకి చనిపోయేటటువంటి తల్లుల యొక్క సంఖ్య 86% తగ్గింది 1990 నుంచి. అప్పట్లో మనకి చాలా ఎక్కువ ఉండేది, 412 ఎంతో ఉండేది. అండర్ 5 మోర్టాలిటీ అంటే 5 సంవత్సరాల లోపు చనిపోయేటటువంటి పిల్లల యొక్క సంఖ్య 78% తగ్గింది. అప్పుడే పుట్టి చనిపోయే వాళ్ళ సంఖ్య 70% తగ్గింది. అలాగనే ప్రపంచ యావరేజెస్తో సగటుతో పోలిస్తే మన హెల్త్ అవుట్కమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా 37% తగ్గింది. గతంలో ప్రతి 1000 మందికి 40 మంది చనిపోయేవారు, ఇప్పుడు 25కి అది తగ్గింది. సో ఇవన్నీ కూడా మనం సాధించినటువంటి విజయాలు. ఇంత పెద్ద దేశంలో ఇలాంటి విజయాలు నిజంగా అద్భుతమైనటువంటి అంశం. దీనికి సంబంధించి చాలా క్యాంపెయిన్స్ కూడా తీసుకొచ్చాం. ఈట్ రైట్ క్యాంపెయిన్ అని, ఆయిల్ కన్జంప్షన్ 10% తగ్గించాలి, ఖేలో ఇండియా, ఆడ్సే థోదా, స్టాప్ ఒబిసిటీ, మెంటల్ హెల్త్లో ఇంటర్నెట్ గైడ్లైన్స్, టెలిమనాస్, ఇవన్నీ మళ్ళీ చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. అంటే నేను మళ్ళీ చదువుతున్నాను అని అనుకోకండి మీరు. ఇవన్నీ ఎందుకు చదువుతులేస్తున్నానంటే, ఇప్పుడు ఆడ్సే తోడా కమ్ క్యాంపెయిన్ ఇది చెప్పాను అనుకోండి, ఇది ఒక్కటే నాకు మళ్ళీ ఒక 10 minutes పడుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ మనం సమయం వచ్చినప్పుడు ఎలాగ బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వస్తాయి, మనం వారానికి 1-2 చొప్పున ఇవన్నీ చూద్దాం. అన్నీ ఒకే రోజు చేయకూడదు, మనం నెమ్మదిగా కన్సిస్టెంట్గా వెళ్ళాలి. అలాగే అనేక టెక్నాలజీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ అని వచ్చింది. సో అట్లాంటివి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని తీసుకొస్తున్నాం. అలాగనే 1,80,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ వచ్చాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అంటే అదే ఇన్సూరెన్స్, వీటితో పాటు హెల్త్ క్లినిక్స్ అట్లాంటివి అనమాట. హ్యూమన్ రీసోర్సెస్, డాక్టర్స్ కూడా పెరిగారు. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇచ్చారు ఇన్సూరెన్స్కి, 42 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇచ్చారు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చాం. అవి మళ్ళీ మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఇంకా లాస్ట్ది అర్బనైజేషన్. నమో భారత్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటటువంటి దాంట్లో కనుక మనం చూస్తే, అంటే ఒక రకంగా మెట్రో అనుకోండి. అలాగనే ఇప్పుడు వచ్చినటువంటి వందే భారత్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే మెట్రో సిస్టమ్. వీటిలో ట్రావెల్ టైం అంటే పట్టణ ప్రాంతాల్లో టైం తగ్గించాలి. సో దీనివల్ల జాబ్ యాక్సెస్ పెరుగుతుంది. మంచి మంచి దూర ప్రాంతాలు కూడా ఈ మెట్రో ట్రైన్ కారణంగా అభివృద్ధి చెందుతాయి. సో వీటిని మెట్రోలో మనం చాలా అద్భుతంగా పెరుగుతున్నాం. అన్ని రాష్ట్రాల్లోని ప్రధానమైనటువంటి నగరాల్లో మెట్రో ట్రైన్స్ వస్తున్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్, డోర్ టు డోర్ కనుక మనం చూస్తే 98% అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో కలెక్షన్ జరుగుతుందట. గతంలో 16% మాత్రమే వేస్ట్ని ఎనర్జీగా మార్చి ప్రాసెసింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు 80% వేస్ట్ని ప్రాసెసింగ్ చేస్తున్నారట. ఇవన్నీ కూడా మనకి అందులో ఇచ్చినటువంటి అంశాలు. అయితే ఇక్కడ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో సిటీస్ ఎలా ఉండబోతున్నాయి. ఒకటి, సిటీస్లో ట్రాఫిక్ కంజంక్షన్ అవ్వకుండా టైం ఈజ్ రిసోర్స్ అంటే సమయమే మీకు ఉన్నటువంటి వనరు, దీని ఆధారంగా ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేయబోతున్నారు. నిజంగా చాలా మంచి విషయం. నేను ప్రతిరోజు చాలా ప్రాంతాలు తిరుగుతుంటాను హైదరాబాద్లో. 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు, 2 గంటలు టైం వేస్ట్ అవుతుంది నాకు. 2 hours అవుట్ ఆఫ్ 24 hours. ఆ 2 hours ఉంటే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను. ఎందుకంటే 2 hours ట్రావెల్ చేస్తే మనకి చాలా అలసట వస్తుంది ఒంట్లో. కాబట్టి టైం యాజ్ ద సెంట్రల్ అర్బన్ రిసోర్స్ అనేటటువంటి చాలా మంచి అంశం, చేయగలిగితే అద్భుతం. అలాగనే స్ట్రీట్స్ని కూడా సామాజికంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతారట. అలాగనే క్రియేటివ్ డెన్సిటీ అంటే ఏంటి, కొత్త కొత్త ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఒక చోటకి తీసుకురావడం. అలాగే ఇన్ఫార్మాలిటీ ఇన్ ద సెన్స్ రకరకాల గృహాలను క్రియేట్ చేయడం కానీ, అలాగనే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫార్మాలిటీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని మీద వివరాలు ఏమి ఇవ్వాల మనకి చూద్దాం. అలాగే గవర్నెన్స్ దట్ ఎనేబుల్స్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వం చేసేటటువంటి పరిపాలనలో మన భాగస్వామ్యం ఉండేటట్టు.
సిటీస్ ఇన్స్పైర్ ఇమాజినేషన్ అంటే మన కోరికలు ఆలోచనలకు అద్దం పట్టేటట్టుగా అవకాశాలను కల్పించేటట్టుగా నగరాలను తీర్చిదిద్దారట. ఇవన్నీ పేపర్ మీద రాశారు. ఇవన్నీ నిజం చేస్తే చాలా అద్భుతం, అది మనం వేచి చూడాలి. సో ఇవి మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి హైలైట్స్. మీరు విడివిడిగా చదువుకుంటే ఇందులో చాలా చాటభారతం ఉంటుంది. సో అవి మీరు చదువుకోవాలంటే మెయిన్స్కి అయితే చదవాలి, ప్రిలిమ్స్కి అయితే అంతగా అవసరం లేదు. ఎందుకంటే మనం చెప్పిన ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా సరిపోతుంది, కానీ జిస్ట్ చదువుకోండి, ఒక 20 పేజీలు ఉంటుంది. సో దీనికి రిలేటెడ్గా గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, అట్లాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా గతంలో ఇచ్చిందే, 200 పదాల్లో రాయండి. రేపటి సెషన్లో యథావిధిగా అదర్ టాపిక్స్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ని చూద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.